మరి మారుమూల గ్రామంలో యాత్రికుని ప్రయాణం వలె సాగించిన మా ప్రయాణము ఎంత దూరం వెళ్తుందో అనుకున్నాను, కానీ కన్ను చూపు మేరకు కనబడినటువంటి ఈ దేవాలయాన్ని ఇక్కడ దాచుకొని దేవాలయం నిర్మించడానికి చక్కని సంఘాన్ని విశ్వాసులైన బిడ్డలను దేవుడు దాచుకొని నిర్మించిన ఈ యొక్క చక్కని నూతన క్రీస్తు దేవాలయం కొరకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. గుంటూరులో ఉన్న దేవాలయం యొక్క ఛాయ మద్రాసు పట్టణంలో కనబడుతున్నది. మరి గుంటూరు బైబిల్ దేవాలయం కూడా క్రైస్తు చర్చ్ అనగా క్రీస్తు దేవాలయం అనే నామకరణము మరి అక్కడ జరిగినది. మరి మన దైవజనులైనటువంటి దేవదాస్ అయ్యారు ఆ దేవాలయంలోని మరి వారు పేదల గృహంలో ఉన్నప్పుడు ఎన్నో చక్కని గంభీరమైనటువంటి సందేశములను అందించిన వారు ఉన్నారు. కనుక ఆ గుంటూరు ప్రాంతంలో మరి సేవ ప్రారంభించబడిన బైబిల్ మిషన్ గాలి ద్వారా వ్యాపించి మద్రాసు పట్టణం వరకు వచ్చినది. అలాగే గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసుకున్న ఒక సేవకుని యాజకుని గాను అలాగే రెవరెండ్ గాను ఆర్డినేషన్ చేసి ఈ చక్కని దేవాలయాన్ని నిర్మించడానికి మరి త్రిత్వ దేవుడు తన యొక్క కృపను చూపించి మీకు కాపరినిచ్చి మందలేని మరి అందలేని కాపరిగా కాక కాపరి కలిగిన గొర్రెలను అలాగే మందలేని కాపరిగాను ఈ లోకంలో మీరు వారు జీవించి ప్రభువును స్తుతించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనను మరి కొనియాడుతూ ఉన్నాడు. అలాగే నిలువ సొమ్ము నిలుపు రాబడి లేనటువంటి మరి మన బైబిల్ మిషన్కు కావలసినంత సొమ్ము పరలోకంలో ఉన్నది. కనుక ఎప్పుడు ఎంత కావాలో మరి ప్రభువే మనకు అనుగ్రహించుతూ ఉన్నారు. కనుక పిల్లరా విదేశాల వైపు చూడకుండా మరి మనుషుల వైపు చెయ్యి చాపకుండా మరి కావలసిన ధనాకారము శ్రీమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించుతూ ఉండగా 10,000 రూపాయలతో ప్రారంభించినటువంటి దేవాలయం యొక్క నిర్మాణము సుమారు ₹1,00,000 పైన అయినప్పటికీ ఏ విధమైనటువంటి భయము లేకుండా నా దేవుడు సర్వశక్తి మంత్రులు నాకు కావలసినవన్నీ ఆయన ఇచ్చేవారే ఉన్నారని మరి పట్టుదలని ఆయన పాద సన్నిధిలో ప్రార్థించి దీనిని అందుకొని ప్రారంభించిన పని ఆగకుండా ఇంతవరకు జరిగించిన ఏక దేవునికి వందనాలు చెల్లిస్తూ అలాగే ఈ ఆలయంలో ఒక ఇటుకగా అలాగే ఒక సిమెంట్గా అలాగే ఏర్పాటు చేయబడిన ప్రతి విశ్వాసి కూడా మీరే హస్తములను వేసి ఆలయం నిర్మించి బైబిల్ మిషన్ యొక్క ఘనతను మీరు చూపించినందుకు మరి బైబిల్ మిషన్ పక్షంగా మిమ్మల్ని స్తుతించుతూ ఉన్నాను. అందుకంటే ముఖ్యంగా వారి యొక్క కుమారుని బైబిల్ మిషన్ సేవకు ఇచ్చినది మాత్రమే కాక నా దగ్గరే ఉండి నాకు సహాయం చేయాలనేటువంటి స్వార్థము స్వనీతి లేనటువంటి తండ్రి గారు ఈ భాషరానటువంటి మద్రాసు పట్టణానికి ఆవిడ వెళ్ళమని అధికారులు ఆదేశించినప్పుడు మరి తాను విధేయత కలిగి తాను రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తండ్రి గారి యొక్క అభ్యంతరం లేకుండా సాధించిన పని ఇంతవరకు జరిగించినందుకు మరి వృద్ధులైనటువంటి పౌరు గారికి కూడా మరి సంఘం తరపున అలాగే బైబిల్ తరపున మరి తమ వీధిలో మద్రాసు పట్టణంలో సేవకి ఇచ్చి వేసినందుకు వందనాలు చెల్లిస్తున్నారు. సమర్పించబడిన మరి దైవ పాలన మాస్టర్ గారు ఇప్పుడు యాత్రే దాన్ని మాట చిన్నపితే ఎందుకంటే మరి చాలా కాలం నుండి పరిచయం కనుక యాత్రలైనందుకు వారిని మరి అలాగ గౌరవించి పిలవాలంటే కష్టంగానే ఉంది, చూడడానికి చిన్నోడే కదా. కానీ దేవుడు అభిషేకించి మరి రెవరెండ్గా మరి 20 కాకాని తోటలో వారిని అభిషేకించి మరి ఈ స్థలంలో మీకు ఒక నమ్మకమైన విధేయత కలిగిన మంచి కాపమిచ్చినందుకు మరి మీరు చాలా అదృష్టవంతులని మరి సంతోషిస్తూ వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి కృష్ణ అధికారులైనటువంటి మరి శాంతి బాబు గారు కూడా ప్రభుత్వం వచ్చి ఉన్నారు. మరి వారికి కూడా వందనాలు. అలాగే శాంతిరావు గారు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చి ముగించి వేస్తారు. నేను విడువను దేవా నీవు నన్ను దీవించవలెను, నిన్ను నమ్మిన వారగానెట్లా నీవు చక్కగా దీవించెదవు. నిన్ను విడువను దేవా నీవు కాక ఎవరున్నారు.
ఇష్టమైనటువంటి పాటని మరి అయ్యారు మనందరినీ పిలిచి మహిమలోకి వెళ్ళిన తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద తుఫాను వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఒంటరితనము నా కుదరనేటువంటి వేదన నాకు ఎప్పుడు సంభవించినా సరే దైవ సన్నిధిలోకి వెళ్ళి ప్రభా నేను కాకుండా నాకు ఎప్పుడూ లేదు, సహాయం చేయాలి నాయనా, నాకున్న ఈ సమస్య తొలగించు ప్రభా, నీవే నాకు అండగా కొండగా ఉండి నడిపిస్తానని వాగ్దానం చేశావు కదా, సరే ప్రభా నీవే రమ్మని ఒక్కసారి కేక వేస్తే అమ్మాని పిలవగానే దూరంలో ఉన్న తల్లి బిడ్డ కేకని ఎలా వచ్చేసిందో పిల్లారా, నా జీవితంలో ఇంతవరకు దేవుడు చేసిన మీరన్నింటినీ ప్రత్యక్షంగా మీరు సాక్ష్యంగా చెప్పాలని, అలాగే ఈ ఒక్క పాటే మరి మీరు మనసారా ప్రభువును పట్టుకుని యాకోబు గారి చరిత్ర ఇప్పుడే షాలేం దాసయ్య గారు చెప్పగా విన్నాను కదా, నన్ను తీరిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా అని మీరు కూడా పట్టు కలిగి ఈ దేవాలయంలోకి వచ్చి దేవుడితో తెలుగులాడడం నేర్చుకోండి. ప్రభా నన్ను తీరిస్తేనే విడిచిపెట్టాను, నా కోరిక నెరవేరిస్తేనే విడిచిపెట్టాను, నా కనబడి నాతో మాట్లాడి నాకు మనుష్యాన్ని ఇస్తేనే విడిచిపెట్టాను ప్రభా అని ఇంతవరకు మీరు ఏం పెట్టారు? చేపలు పెట్టారు. కానీ ఈ సమయం నుండి నేను మిమ్మల్ని మనుషులను బట్టు జాగ్రత్తగా చేస్తాను వాగ్దానం చేసేవారు ఉన్నారు. కాబట్టి మరి కొల్లేరు ప్రాంతంలో మరి ముందు ఎంతో వేదన ఇబ్బంది పడిన వారు ఉన్నారు. దాని తరువాత దేవుడు వారిని దీవించి వారి కుమారులైన వారి యొక్క మరి సేవను దీవించి విస్తృతి చేసేవారు ఉన్నారు. దానికి అందరూ సాక్షులు ఉన్నారు. మరి మనం గమనించినట్లయితే మరి సమర్థతను బట్టి చేపలు పడుతూ ఉంటాము. మరి అలాంటి వారు చేప పట్టాలనుకున్న సరదాకి ఏం చేస్తాము? గావం తీసుకుని వెళ్ళి నది ఒడ్డున కూర్చొని దానికి ఏముంది? సముద్రం ఉంది. వాళ్ళ నాన్నలే దేవుడు కానీ మరి వాళ్ళ కుమారుడికి అయితే ఇచ్చారు, సముద్రం ఇచ్చారు. కాబట్టి ఆ సముద్రంలో ఇది చేప పడతారో మనం ఆలోచించుకుందాము. కొల్లేరులో చాలా చేపలు పట్టుకునే వారు ఉన్నారు. కానీ మేము చేపలు పట్టుకున్నాం, మనుషులు పట్టుకున్నాం. ఎందుకంటే మా తండ్రి గారు అయినటువంటి దేవదాసయ్య గారు ఆ 14వ సంవత్సరంలో అబ్బాయిని ఏ పని చేస్తామని అన్నారండి. అయ్యా నాకు ఏ పని చేయాలో తెలియదు కదండి, మీ ఎక్కడికి వచ్చాను నేను, మరి నేను కొన్ని విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అయ్యా దగ్గర నా చిరకాలంలో నేను రాజమండ్రిలో అయ్యా దగ్గర మనం చేశాను. సరే మంచిగానే నవ్వుకున్నారు. అలాగే కొన్ని విషయాలు నాకు నేర్పించారు. తర్వాత ఏలు అయ్యారు తండ్రి అమీరయ్య గారిని ఆయన ప్రేమించి బాగా ఆదరించిన వాళ్ళు, నాకు కావాల్సిన సమర్థన ఇచ్చిన వాళ్ళు. నేను కోరిన వారు ఎవరూ లేరు కొల్లేరులో అన్నారు. తర్వాత అయ్యారు మరి మాకు ప్రాప్తి లేకపోయారు. అయినప్పటికైనా మరి నాకు మీ పెద్ద అబ్బాయిని చేయాలి అని అయ్యారు కోరారండి. అలాగే అయ్యారు తీసుకుంటున్నా. నేను చర్చి కట్టి ప్రతిష్ఠ చేసినప్పుడు అయ్యారు నా ప్రభుత్వ అనుగుణంగా ఈయన మా పెద్ద అబ్బాయి అన్నారు. చెప్తాను అయ్యారు ఈయన నా కుమారుడు కనుక నేను చెప్పిన ప్రకారం చేస్తాను.
ఈయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. అయ్యగారు వచ్చి ఓపిక చేయాలి, మరి ఎప్పుడు మీరు ఇస్తారో మాకు తెలియదండి, తెచ్చి కట్టేసాము కనుక కృష్ణయ్య గారు ఖాళీ లేదని అన్నారంటే తర్వాత ఏమైందో అది ప్రతిష్ఠ చేయాలి, మీరు రావాలి. అలాగే మా అబ్బాయి విషయంలో, దేవపాల్ గారి విషయంలో చాలా ప్రార్థన చేశాము మా పాస్టర్ గారు నేను. ఎందుకంటే చదువుతూ ఉండగా తండ్రి అయిన దేవుని నామమును బట్టి నా కుమారుడు సేవకుడు కావాలి అని మా పాస్టర్ గారు ఎక్కువగా ప్రార్థన చేశారు. అలాగే చిన్న అబ్బాయి కూడా పాస్టర్ గా ఉండాలి, ఈ కూడా దేవమరి అయ్యగారు చెప్పిన మాట ప్రకారం మేమందరం కూడా దేవుడి సేవ చేయాలి అనేటువంటి విషయం దేవుని దగ్గర పెట్టినప్పుడు, దేవదాస్ అయ్య గారు కూడా దగ్గర కూడా పెట్టినప్పుడు అబ్బాయి మీ పిల్లలు సేవ చేస్తారని అడిగారు. చాలా అయ్యాను ప్రార్థన చేశారు. అలాగే మా ఆస్తి 20 ఎకరాల పొలం అమ్మేసి చర్చలు కట్టుకుని మా బిడ్డలను ఎవరికి అప్పగించారండి? దేవుడికి అప్పగించాడు. కనుక దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవుడు మాకు కొరకు చేయట్లేదు, కొరకు చేసిన వాడు దేవుడు అన్నారు. మరి ముఖ్యంగా అయ్యగారు అన్నారు, పట్టణంలో పంపిస్తున్నావు కనుక నీ కుమారుని విషయంలో నీవేమి బాధ్యత పెట్టుకోవద్దు, కానీ నీ కుమారుడు చేసిన సేవను బట్టి ఫలితం బట్టి దేవుడు నీకు సహాయం చేస్తారని చెప్పి అన్నారు. అలాగే దేవుడు తెలియనిచ్చిన మరి మందిరము వచ్చిన 2 మాసాలైన శంకుస్థాపన చేసి దేవుని కృపను బట్టి ఇక్కడ అమ్మగారు ప్రార్థన, అయ్యగారు ప్రార్థన బట్టి 2 మాసాలు తెచ్చి పూర్తి అయిపోయింది. మరి మీరంతా కూడా చక్కగా ఆచరించి అయ్యగారికి మరి సహాయం చేసి ఈ మందిరాన్ని మీరు పోషించుకుంటున్నారు, నిలబెట్టుకున్నారు. అందుకని దేవుడికి నేను ఎన్నో తెలుస్తున్నాను. ప్రభు కృప మీకు కూడా ఏంటి. అలాగే అనుదినము మీకు సన్నిధి చేస్తూ సరిగ్గా ప్రభు నడుగుతూ ఇంకా సంఘం వృద్ధి చేయొచ్చు. సంఘం సాగుతాయి, ఎందుకంటే ఈ చర్చ సాగు, ఎందుకంటే ఇంకా వృద్ధి అవుతుంది. మళ్ళా మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని జీవించిన కాక వరకు తండ్రి గారు కుమారుడు సాగు గురించి మనకు తెలియజేస్తున్నారు. మరి వాళ్ళు కదా చేపలు ఈ శరీర చేపలుగా చేసి వాడండి, ఈ ఆత్మీయ చేపలు. కాబట్టి మరి ఒక విషయంగా మరి ఆయన పుణ్యకి అయితే మరి చెన్నైకి మీ బాధ్యత ఏం చేస్తారో మరి మీరు ఇంట్లో అది మాత్రమే కాక మరి వారు 7 దేవాలు మాత్రమే పెట్టేవారు, కానీ మరి వారి కుమారులైన దేవపాల్ గారు 70 ఆలయాలు కడతారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి 2 మాసాల్లోనే మరి ఒక